ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఆగస్టు 15వ తేదీ 2024 సంవత్సరం గురువారం. ముందు ఒక మాట చెప్పి తర్వాత దుర్బోధ వాటి గురించి చెప్తా. గలతీ 5వ అధ్యాయం 1వ వచనం చదువుకోండి. గలతీ 5:13, యోహాను 8:36 చదువుకోండి. స్వాతంత్ర్యం గురించి బైబిల్లో రాయబడింది. ఇకపోతే విజయవాడ జింకానా గ్రౌండ్ దాని పక్కన ఉన్న కందుకూరి కళ్యాణ మండపంలో చర్చ్ ఆఫ్ హోలీ గాడ్ అండ్ యూసీవీఐ మినిస్ట్రీస్ కాకినాడ వాళ్ళు దుర్బోధల గురించి అవగాహన సదస్సు పెట్టారు. నాకు బాగా నచ్చిందండి, సూపర్గా నచ్చింది. ఎందుకంటే ఇదివరకు కొంతమంది వాళ్ళు మనం ఒకటే ఇలాగా అనేవాళ్ళు. ముస్లిం సహోదరులు యేసుప్రభుని ఈసా మసీహ్ అంటారంట. అయితే ఇవాళ నేను విన్న కొన్ని అంశాలని బట్టి టీ బ్రేక్కి బయటకు వచ్చాను. ఈసా మసీహ్ వేరు, యేసుక్రీస్తు ప్రభువు వేరు. నేను అక్కడ విన్నాను. మీరు మీ తోటి క్రైస్తవులకి సేవకులకి చెప్పండి. ఈసా మసీహ్ వేరు, వాళ్ళు ఈసా మసీహ్ అంటే యేసుప్రభు అంటారు. ఈసా మసీహ్ యేసుక్రీస్తు వేరు. ఖురాన్ అనేది వేరు, బైబిల్ అనేది వేరు. వాళ్ళేమో అది ఇది ఒకటని గజిబిజి చేస్తుంటారని విన్నాను. అంటే తస్మాత్ జాగ్రత్త, మనం కడవరి రోజుల్లో ఉన్నాము. దుర్బోధలు బయలుదేరుతుంటుంది. యేసుప్రభు 8వ రోజు 7వ రోజు సున్నతి చేసుకున్నాడు. ఇలాగ కొద్దిగా మిక్స్ చేసి వాళ్ళ వైపు కలుపుకునే ప్రయత్నం చేస్తారు. క్రైస్తవులారా, ఈరోజు ఎందుకంటే ముందు వాక్యం చెప్పాను, గలతీ 5:1 ఇదంతా స్వతంత్రం గురించి మనకి బైబిల్లో ఉంది. నేను నిడివి చాలా తక్కువగా చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఈరోజు ఆగస్టు 15, 2024 సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం గురించి మాట్లాడుతున్నా. టీ బ్రేక్ అండి. కందుకూరి కళ్యాణ మండపం విజయవాడ గాంధీనగర్లో అక్కడ జరుగుతుండగా నేను బయటకు వచ్చాను. చాలా 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 మనం నష్టపోతున్నామండి. అదేంటంటే మిరియం అంటే ఎవరండి? మోషే యొక్క అక్క అని మనకి తెలుసు పాత నిబంధనలో. మిరియంకి యేసు ప్రభు పుట్టినట్టుగా, అంటే మరియమ్మ అని కొద్దిగా ఆ రాసే అతనికి కాస్త గజిబిజి అయ్యి కన్ఫ్యూజ్ అయ్యి అలా రాసి ఉంటాడు అన్నారు. కాబట్టి నా ప్రియ దైవ జనాంగమా, మీరు అర్థం చేసుకోండి. మరియమ్మ వాళ్ళు మరియమ్మ అంటారు, అది వేరే విషయం. మిరియంకి ఈసా మసీహ్ పుట్టాడు అని ఆ దుర్బోధలు నమ్మమాకండి. మనకి వాక్యం ద్వారా మాట్లాడి యేసు ప్రభువు ఒక్కడే దేవుడు. ఆయన్నే తీతు 2:13లో యెహోవా యేసుక్రీస్తు మహాదేవుడు అంటున్నారు. ఇంకా ఎంత మాట్లాడాలనిపిస్తుంది. సభా మర్యాద పాటించి లోనికి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఖురాన్ బైబిల్ ఒక్కటి కాదండి, ఒక్కళ్ళు రాయలా. రెండవది, యేసుక్రీస్తు వాళ్ళు చెప్పే ఈసా మసీహ్ ఒక్కటి కాదు, అది గుర్తుపెట్టుకోండి. దుర్బోధలు వినమాకండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడు. మన దేవుడు వింటున్నాడు. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్పిన దేవుడు. కాబట్టి మన అందరం ఎప్పుడు అప్రమత్తులై ఉండాలి. ఆయన రాకడ దగ్గరికి వచ్చింది. ఇక ముందు ఈ సువార్త మూయబడన్, వాక్యమే కరువగును, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.